శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమశర్మను. మరి ఈ యొక్క జులై నెలలో మరి మిథున రాశి వారికి గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క జులై నెలలో ఈ యొక్క మిథున రాశి వారికి చాలా బాగుందనే చెప్పాలి. వీరికి గ్రహ సంచారం కూడా అనుకూలంగానే ఉంది. ఈ నెలలో వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. వీరికి ఈ నెలలో ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. అదేవిధంగా బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా వీరు ఏ పని అనుకుంటే ఆ పని కూడా విజయం సాధిస్తారు. అదేవిధంగా గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సినటువంటి ఏవైనా డబ్బులు రుణంగా ఇచ్చి ఉంటే ఆ యొక్క ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో. అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల వీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తవుతాయి. గతంలో ఎవరైనా సరే మిమ్మల్ని కొన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టి ఉంటే అటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ మీకు తొలగి ఈ నెలలో కూడా మీకు అంతా మంచి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా నూతన వాహనాలు కొనే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఈ నెలలో ఈ యొక్క మిథున రాశి వారికి వాహన సౌఖ్యం అనేది కూడా ఉందండి. ఇక ముఖ్యంగా కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. కోర్టు వ్యవహారకంగా అయితే ఏవైనా తీర్పులు మీకు అంత అనుకూలంగా లేదనే చెప్పాలి ఈ నెల. ముఖ్యంగా మరి వేరే వారి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మాట పెరగడం వల్ల కొన్ని గొడవలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క మాస ద్వితీయార్థం. కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మీరు ఈ నెలలో ప్రథమార్థంలో బాగా లాభాలను ఆర్జిస్తారు. కానీ ద్వితీయార్థానికి వచ్చేసరికి కొంచెం ఆ యొక్క లాభాలు అనేవి కూడా కొంచెం తగ్గుతాయండి. అదేవిధంగా జాయింట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఇక ఎవరైతే మిథున రాశిలో ఉన్నటువంటి మరి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మరి స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాల కొరకై అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. తప్పగా ఆ యొక్క పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. ఇక ఎవరైతే మరి ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వారందరూ ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. తప్పగా మీరు గతంలో ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటే ఈ నెల ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులు చాలా తొందరగా పూర్తి చేయడం వల్ల వారు మందన పొందడం ద్వారా మీకు అవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పగా ఈ నెలలో వారికి ఒకసారి ఆ యొక్క బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ వారి విషయంలో ఒకసారి చర్చిస్తే తప్పక మీకు ఆ యొక్క బోనస్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో ఏవైనా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉంటే ఆ యొక్క పెండింగ్ వర్క్స్ కూడా మీరు పూర్తి చేస్తారు. అదేవిధంగా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనం కూడా చేకూరుతుంది. ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వారు ఈ యొక్క మరి నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే మిథున రాశి వారికి ఈ యొక్క జులై నెలంతా కూడా మరి చాలా బాగుంటుంది. గ్రహ సంచారం వల్ల మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేస్తారు. కొన్ని విషయాల్లో మాట పెరిగి కొంతమందితో వైరం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క మాట్లాడే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి, చాలా మంచి జరుగుతుందండి. ఇక ఈ నెలలో మిథున రాశి వారికి మరి అనుకూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 5వ తారీఖు, మరి 10వ తారీఖు, 17వ తారీఖు, 19వ తారీఖు, 26వ తారీఖు, 28వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 3వ తారీఖు, 7వ తారీఖు, 12వ తారీఖు, 15వ తారీఖు, 22వ తారీఖు, మరి 24వ తారీఖు, 30వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గారిని సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. స్వస్య శీఘ్రం.